చెందినటువంటి ఇద్దరు సభ్యులు లొంగిపోయినారు. ఇందులో ఎర్రగొల్ల రవి ఎలియాస్ సంతోష్, ఎలియాస్ ప్రశాంత్, ఎలియాస్ ప్రవీణ్, ఎలియాస్ మహేష్. ఈయన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి గ్రామం. ఈయన లాస్ట్ 24 years నుంచి అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబరే కాకుండా కామారెడ్డి, కొమరం భీం, మంచిర్యాల డివిజనల్ కమిటీ కార్యదర్శి కూడా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అయింది పార్టీలో. కనికారపు ప్రపంచం, ఈయన జన్నారము గ్రామం, మంచిర్యాల జిల్లా. ఈయన సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యుడు. పీడీఎస్యు కవర్ తీసుకొని కార్యకలాపాలు వాళ్ళ మావోయిస్టు సంబంధించిన కార్యకలాపాలు చేస్తున్నాడు. అతను అర్బన్ ఏరియా కమిటీ సభ్యుడు. ఈయన కూడా ప్రభుత్వం ముందు లొంగిపోయినాడు. సెకండ్ సెంట్రల్ రీజనల్ కమాండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం చెందినటువంటిది. స్టేట్ కమిటీలలో కొన్ని మిలిటరీ కమాండ్స్ ఉంటాయి. ఇందులో మన తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి దాన్ని రెండవ సెంట్రల్ రీజనల్ కమాండ్ అంటారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు 5 లొంగిపోయినారు. అందులో 21 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి కోర్స లత్సు, ఈయన కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు, సెకండ్ ఎస్ఆర్సీ కంపెనీ కమాండర్ కూడా. అట్లాగే వెట్టి మంగి, ఈమె ఎలియాస్ సునీత, ఈమె కూడా 14 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నది. ఈమె కటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు. ఈమె కూడా సరౌండ్ అయింది. అట్లానే మడకం సోమన, సోడ సుక్కి, పూనం సుక్కి, ఎలియాస్ రాధిక, వీళ్ళంతా కూడా బిజాపూర్ తర్వాత సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు. ఈ సెకండ్ సిఆర్సీ కంపెనీలో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు కూడా సరెండర్ అయ్యారు. అట్లాగే చెర్లా శబరి ఏరియా కమిటీకి చెంది తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు డివిజనల్ కమిటీ, అంటే ఆంధ్ర తెలంగాణలో విస్తరించినటువంటి ఈ డివిజనల్ కమిటీకి చెందినటువంటి 4 కార్డర్స్ కూడా వాళ్ళు కూడా లొంగిపోయినారు. వాళ్ళు హేమ్ల బుద్రి, ఈమె ఏరియా కమిటీ సభ్యురాలు. అట్లాగే చెర్ల ఎల్ఓఎస్ కమాండర్ కూడా. అట్లానే చెర్ల ఏరియా కమిటీ, భద్రాచలం కొత్తగూడెం సీతారామరాజు డివిజనల్ కమిటీ సభ్యురాలు కూడా. ముసాకి మంగు, ఈయన ఏరియా కమిటీ సభ్యుడు. పూనం సమ్మయ్య ఎలియాస్ మహేష్, ఈయన కూడా బిజాపూర్ జిల్లా ఆయన చెందిన ఈయన పార్టీ సభ్యుడు, చెర్ల ప్లటూన్. వంజం లింగ ఎలియాస్ రాజు, ఈయన కూడా పార్టీ సభ్యుడు, చెర్ల ప్లటూన్. ఈ 4 కూడా ఈ పర్టికులర్ చెర్ల శబరి ఏరియా కమిటీ, భద్రాద్రి కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు. ప్లటూన్ 30 సౌత్ సబ్ జోనల్ బ్యూరో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి ప్లటూన్ 30 కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి 5 సభ్యులు కూడా లొంగిపోయినారు, అజ్ఞాత సభ్యులు. అందులో ఓఎం మంగు, ఈయన 18 ఏళ్ల నుంచి అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, యూజీగా ఉన్నాడు, ఆయన బిజాపూర్ జిల్లా. అట్లాగే కొరసా సుద్రు, మడకం అడుమలు, మడకం దేవ, ముసాకి అడుమే, వీళ్ళందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు కూడా ఆత్మసమర్పణ చేసుకున్నారు, ప్లటూన్ 33 వాళ్ళు. అట్లాగే సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ ఉంది. దానికి సంబంధించినటువంటి 9 మంది కాలర్స్ వాళ్ళు కూడా బయటకు వచ్చినారు పార్టీని వదిలి. ఇందులో ఒక డివిజనల్ కమిటీ మెంబర్ ఉన్నాడు, మరకం జోగా ఎలియాస్ సూర్య, ఈయన 13 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు, ఈయన బయటకు వచ్చిండు. అట్లాగే ఈయనతో పాటుగా ఏరియా కమిటీ సభ్యులైనటువంటి పూనం సోని ఎలియాస్ రెగ్న, మడవి జోగి ఎలియాస్ రమ్య, తాటి మోటి ఎలియాస్ శరీష, మడకం భీమి ఎలియాస్ రోజా, ఈ 4 ఏరియా కమిటీ సభ్యులు. అట్లాగే 4 ఈ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీలో పనిచేస్తున్నటువంటి 4 పార్టీ సభ్యులు, ఉస్కి దీవే, పొడియం హిడిమే, ఉండం దేవే, ఉండం మాసే, వీళ్ళు కూడా సరెండర్ అయ్యారు. అట్లాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి దర్భా డివిజనల్ కమిటీ, వీళ్ళకి చెందినటువంటి ఈ కమిటీకి చెందినటువంటి 4 కార్డర్స్, అజ్ఞాత కార్డర్స్ లొంగిపోయినారు. వాళ్ళు ఒకరు ఏసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు మడవి జోగా, మిగతా వాళ్ళు పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు, అందులో సభ్యులు మడవి ఊరే, కోవాసి బుద్ర, మడకం సన్ని. అట్లాగే ఒకరు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వెస్ట్ బస్తర్ డివిజనల్ కమిటీ జిల్లా స్థాయి కమిటీ ఉంది. దానికి చెందినటువంటి గంగలూరు ఏరియా కమిటీకి చెందినటువంటి పోడియం పగ్నో, ఈయన కూడా సరెండర్ అయ్యాడు. ఈయన గంగలూరు పోలీస్ స్టేషన్ లో బీజాపూర్ జిల్లాకు చెందిన ఆయన. సో ఈ విధంగా 6 డివిజనల్ కమిటీ సభ్యులు, అంటే జిల్లా స్థాయి సభ్యత్వం ఉన్నటువంటి మెంబర్షిప్ ఈక్వలెంట్ అన్నమాట. ఏరియా కమిటీ సభ్యులు 12 మంది ర్యాంక్ ఉన్న వాళ్ళు, పార్టీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 23 మంది. ఈ విధంగా మొత్తం బెటాలియన్ చెందినటువంటి PLG బెటాలియన్ చెందినటువంటి 11 మంది,
కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల రీజనల్ కమిటీకి చెందినటువంటి 2, సెంట్రల్ రీజనల్ కమాండ్ చెందినటువంటి 5, చెర్ల శబరి ఏసీ చెందినటువంటి 4, 33వ ప్లటూన్ చెందినటువంటి 5, సౌత్ వెస్టర్న్ డివిజనల్ కమిటీకి చెందినటువంటి 4, దర్భా డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు 4, గంగులూరు ఏరియా కమిటీకి చెందినటువంటి వాళ్ళు 1. ఈ విధంగా 41 మంది 24 వెపన్స్ తో సరెండర్ అయ్యారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.